తల్లి రుణం నువ్వు తీర్చుకోవడం నీకు సాధ్యం కాదు. ఎందుకనంటే మనం అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు నాభీబంధం తెగిపోతుంది, అంటే బొడ్డు కోసేస్తారు, కానీ హృదయ బంధం మిగిలిపోతుంది. చిట్ట చివరి ఊపిరి వరకు పిల్లల కోసం అమ్మ అంత వెంపర్లాడుతుంది. ఆ పిల్లలంటే అంత ప్రాణం. ఆ బిడ్డలు కడుపులో పెరుగుతున్నప్పుడు నిజానికి ఒంగోలేక, తనకిష్టమైంది తినలేక వాంతులవుతుంటే అంత కష్టానికి ఓర్చి ఎక్కడ కాలు జారి పడిపోతానోనని అంత నెమ్మదిగా అడుగులు వేస్తూ అంత జాగ్రత్తగా ఉండి, ఒకవేళ ఆ బిడ్డని కంటున్నప్పుడు విశేషంగా నెత్తురు పోయిన కారణం చేత తాను మరణించినా మరణించవచ్చు. తాను మరణిస్తానని తెలిసినా కూడా తన బిడ్డకి జన్మనివ్వడం కోసం మృత్యువుకి కూడా సిద్ధపడే ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. అటువంటి అమ్మ ఆ బిడ్డని ప్రసవించేటప్పుడు ఎంత బాధపడుతుందంటేట, ఒక శూలాన్ని తీసుకొచ్చి నిట్ట నిలువుగా పాతి శూలం మొన మీద ఎవరినైనా కూర్చోబెడితే బరువుకి కిందకి దిగిపోతుంటే వాళ్ళు ఎంత బాధపడతారో అంత బాధ అనుభవిస్తుందట. అందుకని ఆస్తాంతావదియం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ నైరుచ్యం తను శోషణం బలమయీ శయ్యాచ సంవత్సరి. ఆ బిడ్డ పుట్టిన తరువాత శరీరం శుష్కించిపోయి కొత్త కొత్త అనారోగ్యాలు వచ్చి ఆ పిల్లవాడికి పడిశం పడితే వాడికి పడిశం తగ్గడానికి తాను పథ్యం చేస్తుంది. తాను ఏది తింటే ఆ పాలు తాగి పిల్లవాడికి పడిశం తగ్గుతుందో ఆ పదార్థం తింటుంది, తనకిష్టం ఉన్నా లేకపోయినా. ఏడాది పాటు పిల్లవాడో పిల్లో పెరిగి పెద్దదైపోయే వరకు హేమంత ఋతువు వచ్చి బయట విశేషంగా మంచు పడుతుంటే అస్తమానం ఆ పిల్లో పిల్లాడో పక్క తడిపేస్తుంటే ఆ చీర తడిసిపోతే అన్ని మాటలు లేచి వెళ్ళి చీర మార్చుకోలేక తడిసిపోయిన చీర భాగాన్ని ఇలా ఎత్తి పెట్టి పక్కకి పెట్టుకు పడుకుని నిద్రపోతుంది. తెల్లవారేటప్పటికి చీరంతా పిల్లవాడి యొక్క మూత్రంతో తడిసిపోతుంది. వాడు ఎన్ని మాటలు మల విసర్జన చేశాడో అన్ని మాటలు శుభ్రం చేసి వాడికి సాంబ్రాణి వేసి స్నానం చేయించి మెత్తటి బట్టలు కట్టి దోమలు కుట్టకుండా గొడుగు పెట్టి వాడిని పడుకోబెడుతుంది. తన బిడ్డ తనకి చందమామ, అంత కష్టపడి పెంచి పెద్ద చేస్తుంది. అటువంటి అమ్మ కన్నా మన యోగాన్ని మన క్షేమాన్ని కోరేవాళ్ళు లోకంలో ఉండరు. అమ్మ తన ప్రాణం పోతున్నా సరే అమ్మ నా ప్రాణం పోతోందని చూసుకోదు, నా బిడ్డలు బాగుండాలి అని కోరుకుంటుందంతే. అంత గొప్ప మనసున్న వ్యక్తి ఎవరైనా ఉంటే ఈ లోకంలో అమ్మ ఒక్కతే.